ప్రభునామమున అందరికీ శుభములు, వందనములండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి మన లైఫ్లో మనము కొన్ని మరణాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగనంటే ప్రేమించిన వారే అయినప్పటికీ, ప్రేమించిన వారనంటే మనకు సన్నిహితంగా, మనకు స్నేహంగా, మన ఇంటిలోని వారు, మన రక్త సంబంధికులు కొందరిని మనము ఆకస్మికముగా పోగొట్టుకునే వారముగా ఉంటాము. అయితే మరణము అనేది మనము అపార్థం చేసుకునేదిగా ఉండకూడదు. కానీ అండి, దేవుడు ఏదైనా మనకు మేలైనదే చేస్తాడని మనం అనుకోవాలి. ఎలాగనంటే నా లైఫ్లో నేను చూసిన విషయంలో నేను అనుకున్నానండి. ఒకానొక సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు నిన్ను ఏమన్నా అడిగితే నువ్వు ఏం కోరుకుంటావు, దేన్ని ఇష్టంగా కోరుకుంటావు అని ఆయన నా మనసుకు నాకు అలా అనిపించింది. ఏం కోరుకుంటావు అని అంటే నేను ఇలాగా కోరుకున్నాను, దేవా నా చెల్లిని మంచిగా చూడు, నా చెల్లిని నువ్వు క్షేమంగా కాపాడు అని చెప్పి నేను అనుకున్నాను. దేవునికి ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నేను ఎలాగైనా సరే నేను భరిస్తాను. తను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ఉంది. తనను మంచిగా చూడు నాయనా అని నేను అడిగాను. నేను నా బిడ్డల గురించి అడగలేదు, నా భర్త గురించి అడగలేదు, నా లైఫ్ గురించి నేను అడగలేదు. నా చెల్లిని అన్ని విషయాల్లో నువ్వు హెచ్చించు తండ్రి అని దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు నా చెల్లి కూడా దేవునిలో ఎంతో విశ్వాసంగా అలా ఉండేది. అయితే ఒకానొక సమయంలో నేను అడిగింది ఆయన అదే, అంటే ఏదైతే నేను అడిగానో దేవుణ్ణి అదే పోగొట్టుకున్నాను. అయితే ఒకానొక సమయంలో సడన్గా నా చెల్లి నుంచి నాకు ఒక వార్త వచ్చింది. భరించలేని భయంకరమైన వార్త. అది విన్నప్పుడు ఎంతో గుండెలు పగిలిపోయినాయి, బాధపడ్డాను. కానీ చాలామంది ఏమన్నారనంటే సూసైడ్ చేసుకోవడం అనేది సాతానుగాడు చేసేది, అది దేవునిది కాదు అని చెప్పి చాలామంది అన్నారు. అయితే నిజమే అయి ఉండొచ్చు, అది సాతాను శోధనే అయి ఉండొచ్చు. ఎందుకంటే మర్మములు మనకు తెలియనివి భూమి మీద చాలా ఉన్నాయి. అయితే నేనేమని అంటానంటే మరణములు ఎన్నో ఉండుండొచ్చు, సాతాను శోధన ఉండుండొచ్చు. తన విశ్వాసి దేవునిలో బలంగా, అంటే నాకు నా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంగా ముందుకు వెళ్ళే మనిషి, మరి అలాంటి మనిషి మరణానికి గురైందనంటే అది తప్పించడము యెహోవా వశము. ఆయన తప్పించాలనుకుంటే, ఆయన మరణాన్ని తీసేయాలనుకుంటే ఆయన ఎలాగైనా తీసివేయగలిగేవాడు. ఆయన దాన్ని అనుమతించాడు కాబట్టే అది జరిగింది. ఆయన అనుమతించకపోతే జరిగి ఉండేది కాదు. మరి యోబు గారు ఆయన విశ్వాస జీవితంలో ఆయన బిడ్డల విషయమై ప్రతిరోజు ఆయన బలి అర్పణలు అర్పించేవాడు. ప్రతి దినము ఆయన బలి అర్పణలు అర్పించేవాడు. అయితే యెహోవా ఆజ్ఞ తీసుకొనే ఆయన బిడ్డలందరినీ సాతాను ఒక్కనాడే మొత్తము కోల్పోయిన వారుగా ఉన్నారు యోబు గారు. అయితే నేను ఒకటే అనుకున్నాను, నేను నిన్న ఒక్కటే అడిగాను తండ్రి, ఆ ఒక్కటే నా లైఫ్లో లేకుండా పోయింది. బహుశా నాకు కావాల్సింది నేను అలా అడగకపోయి ఉంటే బాగుండేదేమో అని మనసుకు అనిపించింది. కానీ మనకు తెలియదు కదండి, మనం దేన్నైతే ఇష్టపడతామో, దేనికోసమైతే మనము ఇదవుతామో అదే పోగొట్టుకుంటామని. కానీ ఇప్పుడైనప్పటికీ నేను పోగొట్టుకున్నానంటే అది నా కళ్ళ ముందు కనిపిస్తూ నాకు లేదేమో, కానీ నా తండ్రి దగ్గర ఉందని సంతోషంతోనే నేను ఉన్నాను. ఎలాగనంటే బహుశా ఈ భూమి మీద తను బ్రతుకున్నంత కాలం అలా బాధలు పడవలసి వస్తూనే ఉండేదేమో, అలా ఉన్న స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి వస్తూనే ఉండేదేమో. అలా కాదు అని చెప్పి నేను ఆయన్ని, నా చెల్లిని బాగా చూడు నాయనా అని నేను అనుకున్నందుకు ఆయన ఆ బిడ్డను తీసుకున్నాడు. వాక్యంలో చూశానండి,
68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఎవరి వశం అంట? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అంట. ఎప్పుడైనా అర్థమైందా అండి? దేవుని వాక్యము మనం విశ్వాస జీవితంలో విశ్వాసికి ఒక మాట ప్రభు అందిస్తూ ఉంటాడు. అది వాక్యంలో మనము ఒకానొక ఆ సమయంలో నాకు కనిపించలేదు, నాకు తెలియదు ఆ సమయం, కానీ ఈరోజు నీ సమయం నా ఈ వాక్యం చూసినప్పుడు నాకు అనిపించింది, మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. కనుక మన జీవితంలో మనము ఏది జరిగినా కూడా, మరణమైన బ్రతికున్నా ఏది జరిగినా అది ప్రభు ఆధీనంలోనే. ఆయన బిడలమైన మన జీవితాలు ప్రభు ఆధీనంలో ఉంటుంది. కనుక మనము దేనికి దుఃఖపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా మనము కోల్పోయాము అని తలదించుకోవాల్సిన అవసరం లేదు. మన తండ్రి, మన ప్రభు మనకు మేలే చేస్తారు. కనుక ఆయన మనకు మేలు చేయని ఉద్దేశించి ఉన్నాడు. కనుక నేను కోరిన కోరికను ఆయన తీర్చి ఉన్నాడనే నా విశ్వాస జీవితంలో నేను భావిస్తున్నానండి. ఈ భూమి మీద ఎన్నో పోరాటములను పోరాడవలసి ఉంది. ఇదిగో నీ అక్క నీ క్షేమము కోరుకుంటుంది. నువ్వు ఈ భూమి మీద ఇక పోరాటం వద్దు, నా పాదంలో చెంతకురా అని చెప్పి ఆయనే తీసుకున్నాడు అని సంతోషంగా అంగీకరించి, నా ప్రార్థన దేవుడు విన్నాడనే మనము విశ్వాస జీవితంలో స్థిరులముగా ఉండాలి. ఎటువంటి శ్రమలు శోధనలు ఎదురైనప్పటికీ బలముగా మనము ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. అంతేకాని నేను ఎంత దేవుడికి ప్రార్థన చేశాను, నా లైఫ్లో అలా జరిగింది, నేను ఇది పోగొట్టుకున్నాను, అది పోగొట్టుకున్నాను, అలా ఇలా ఇలా అలా అని 100 మాటలు మనము మాట్లాడే వారముగా ఉండకూడదండి. ఎందుకంటే మనము మన సృష్టికర్త, ఆయన తలుచుకుంటే సమూల ధ్వంసం చేయగలడు మనల్ని అందరినీ. కానీ ఆయన ఎందుకు మనల్ని కాపాడుతున్నారంటే కేవలం ఆయన ఉచితమైన కృపను జాలిని పట్టే మనం అందరము కూడా ఇలా బ్రతుకుచున్నాము. లేకపోతే 10 మంది చేసిన పాపాలకి ఒక్కడు మంచోడుంటే ఆ ఒక్కడు నశించడం పెద్ద విషయం కాదు. మన చుట్టూ 10 మంది అన్యాయస్తులు ఉంటే నువ్వు ఒక్కదాని నీతిగా బ్రతికితే ఆ నీ ఒక్కదాని విషయమై 10 మంది శ్రమను, 10 మంది బాధను ప్రభువు ఓర్చుకుంటున్నాడు. కనుక ఏ విషయంలోనైనా మనం తగ్గవలసింది, యెహోవా హెచ్చవలసింది. కనుక మనల్ని మనం హెచ్చించుకొని అలాగా ఇలాగా దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు అని మనం 100 మాటలు మనం మాట్లాడే వాళ్ళంగా కాదు. కానీ మేము ఏ పాటి వారము తండ్రి అని చెప్పి మనము దేవునికి లోబడి విధేయత చూపించగలవరమై ఉండాలి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.